హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బస్ సీజన్ 9 టికెట్ టు ఫినాలి గెలిచేసుకున్నాడు మన కళ్యాణ్ పడాల. కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ పడాల. ఈ వీడియో నేను అసలు చేయాలనుకోలేదు. ఎందుకంటే చాలా మంది ఆల్రెడీ చేసేస్తున్నారు. కళ్యాణ్ విన్ అయిపోయాడు, అందరూ హ్యాపీగా ఉన్నారు, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక కామన్ మ్యాన్ టికెట్ టు ఫినాలేకి వెళ్ళి ఫస్ట్ ఫైనలిస్ట్గా నిలిచాడంటే చాలా 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 హ్యాపీగా ఉంది. అంటే ఇంకా వీడియో ఎందుకు, రేపు మార్నింగ్ చేద్దాంలే, నైట్కి వీడియో చూసేసి వీకెండ్ వీడియో రేపు మార్నింగ్ పెడదాంలే అనుకున్నాను. కానీ ఈ మధ్యలోనే ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అది నేను ఇప్పుడు సాయంత్రం షార్ట్ వీడియోలో కూడా పెట్టాను, చూడండి. అదేంటంటే కళ్యాణ పడాల టికెట్ టు ఫినాలే గెలిచాక తనూజాని ఇగ్నోర్ చేసి పట్టించుకోవట్లేదు. అంటే తనకి అంతవరకు తోడున్న తనూజాని తను పట్టించుకోవట్లేదని ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. ట్విట్టర్లో కానీ, ఇన్స్టాలో కానీ, యూట్యూబ్లో కానీ అందరూ రివ్యూస్ వాళ్ళు కూడా చెప్తున్నారనమాట. పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్తున్నారు, కళ్యాణ్ పడాలా పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే తన అవసరం తీరిపోయిందా, అంటే ఫైనలిస్ట్ వెళ్ళిపోయాడు కదా, ఇంకా తనతో స్నేహం వద్దనుకుంటున్నాడా? అలాంటి వాడా కళ్యాణ్? ముందుగా కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ యాంటీ ఫ్యాన్స్ కానీ అడిగేది ఏంటంటే, కళ్యాణ్ పడాలా అలాంటి వాడా? మనకు అనిపిస్తుందా? 13 వారాల నుంచి మనం లైవ్ లో చూస్తున్నాం, అవసరాన్ని మనిషిని ఉపయోగించుకొని యూజ్ చేసుకొని వదిలేసే వాడనిపిస్తుందా? నాకైతే అనిపించట్లేదు. అందుకే ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా. నాకు వచ్చిన క్లారిటీ మీకు కూడా ఇస్తే కొంచెం బాగుంటుంది కదా కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ. అలా అనుకుని తనూజ కళ్యాణ్ ఇద్దరు ఫ్యాన్స్ ఉంటారు కదా, నాలాగా తనూజకి కళ్యాణ్కి ఇద్దరికి ఫ్యాన్స్ ఉండి వీడియోలు చేసే వాళ్ళు ఉంటారు కదా. ఏంటబ్బా కళ్యాణ్ ఒకవేళ మర్చిపోతున్నాడా, తనూజని మర్చిపోతాడా, అంటే వాళ్ళిద్దరు ఇడిపోతున్నారంటేనే కొంచెం ఏదో బాధగా అనిపిస్తుంది కదా. అలాంటి వాళ్ళకి నాకు వచ్చిన క్లారిటీ, నా మైండ్కి తోచింది ఏమన్నా ఉంది అంటే అది చెప్పాలి అని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా వినండి, పూర్తిగా విన్నాకే జడ్జ్ చేయండి. మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టుకొని నాకేం పర్లేదు. బట్ నాకు అనిపించింది నేను చెప్పడంలో తప్పులేదు కదా. అలా అనిపించిన దాంట్లో 10 మందికి చెప్తే వాళ్ళు కూడా రియలైజ్ అవుతారని నా ఉద్దేశం. ఇక కళ్యాణ్ పడాల నిన్న విషయంలోకి వచ్చేద్దాం. నిన్న కళ్యాణ్ పడాల ఫైనలిస్ట్ గా ఇమ్ముతో రీతుతో గేమ్ ఆడాడు. వీళ్ళందరూ ఈ వారం నుంచి ఇమ్ము అండ్ కళ్యాణ్ ఇద్దరు కలిసి గేమ్ ఎలా అయినా విన్ అయ్యి లాస్ట్ లో వాళ్ళిద్దరు ఉండాలి అన్నట్టుగా గేమ్ కి ప్లాన్ చేసుకుంటున్నారు. అవి స్ట్రాటజీస్ అనుకోండి, ఏమైనా అనుకోండి, ఇమ్ము స్ట్రాటజీస్, లేకపోతే ఇమ్ము కళ్యాణ్ బాగా మ్యాన్పులేట్ చేశాడు అనుకోండి, ఏదైనా అనుకోండి. నాకైతే ఇమ్ము బాగా కళ్యాణ్ మ్యాన్పులేట్ చేశాడు అనిపించింది. కానీ ఇక్కడ కళ్యాణ్కి స్టాండ్ అంటూ నిలబడిపోయింది ఒక తనుజాని. అందరు కళ్యాణ్ గెలవాలి అని స్టాండ్ తీసుకొని నిలబడిపోయింది. అలాంటప్పుడు లాస్ట్ టాస్క్ ఏంటంటే పెట్టు పడగొట్టు అనేదో టాస్క్ పెట్టారు కదా, బాక్సెస్తో టవర్ కట్టి పెట్టేది. దాంట్లో ఫస్ట్ ఏంటంటే కళ్యాణ్కి రీతుని కాదని కూడా కళ్యాణ్కి సపోర్ట్ చేసింది, చేయి బాగాలేకపోయినా కూడా. అప్పుడు మళ్ళీ సపోర్ట్ చేసినప్పుడు తనుజాకి చేయి వాచిపోయినప్పుడు తను ఆ స్ట్రెస్లో ఉన్నాడు. ఏంటి మళ్ళీ తనకి చేయి వాసిపోయింది ఇలా అని. తన తర్వాత మాట్లాడుకునేటప్పుడు కూడా అలా పడుకొని మాట్లాడినప్పుడు కూడా చెప్తాడనమాట, నాకు నీ చేయి వాచిపోయేటప్పటికి మళ్ళీ నేను ఏంటి అసలు మబ్బులో ఉండిపోయాను, అంటే ఏం అర్థం కాకుండా షాక్ ఉంటారు కదా, అలా ఉండిపోయాను, నాకేం అర్థం కావట్లేదు, ఏం మాట్లాడాలి ఏంటని. అప్పటి నుంచి కొంచెం లోగానే ఉన్నాడనమాట. ఆ తర్వాత రీతు టాస్క్ వచ్చినాక బిగ్ బాస్ ఏం చేశాడంటే లాస్ట్ వచ్చిన ఇద్దరిని ఫస్ట్ ఫైనలిస్ట్ గా ఫస్ట్ గేమ్ విన్ అయినట్టు కళ్యాణ్ని అనౌన్స్మెంట్ చేస్తారు. తర్వాత లీస్ట్ వచ్చింది ఎవరు, ఇమ్ము అండ్ రీతు. వీళ్ళిద్దరికి గేమ్ మళ్ళీ అదే గేమ్ పెట్టి వాళ్ళ సపోర్ట్ ని ఎంచుకోమని చెప్పారు. అప్పుడు రీతుకి ఎవరు సపోర్ట్ రారనమాట, ఎవరు సపోర్ట్ తీసుకోదామా, ఎవరిని అడగదు. ఒక డిమాండ్ ని అడిగితే తర్వాత కళ్యాణ్ అడగమంటే కళ్యాణ్ ఆల్రెడీ ఇమ్ముకే చేస్తాడు. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి, మేబీ చాలా లోలీగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఫస్ట్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి కళ్యాణ్కి చేస్తానని చెప్తారు. కళ్యాణ్ ఇమ్ముకే చేస్తానని చెప్పేస్తాడు. తను వచ్చి అడిగినా కూడా ఇమ్ముకి చేస్తాను అని చెప్పేశాడు. ఇమ్ముకి వచ్చి భరణి గారు అండ్ కళ్యాణ్, అండ్ రీతుకి వచ్చి ఇంకెవరు చేయాలి, డిమాండ్ ఉన్నాడు. డిమాండ్ తర్వాత ఇంకెవరు చేయాలంటే తను అడుగుతుంది అనమాట, తనుజని అడుగుతుంది. తనుజ వచ్చి ప్లీజ్ చేయవా అని. సరేనని నా బెస్ట్ నేను ఇస్తాను, చేయి నొప్పైనా పర్లేదు నేను చేస్తాను అని చెప్పి ఆ గేమ్ గెలిపిస్తుంది. ఓన్లీ తనుజ కొట్టడం వల్లే ఇమ్ము టవర్ పడిపోయిందని ఇమ్మునే చెప్తాడు కళ్యాణ్కి, తనూజ కొట్టి నా పడేసింది అని. అంత బాగా కొట్టిన డిమాండ్ పవన్ కాకుండా తనూజ కొట్టిందని చెప్పేస్తాడు. అప్పుడు మనకి ఇప్పుడు ఏం తెలుస్తుంది, తనూజకి వెల్వేషన్ వచ్చినా కానీ తన మనసులో ఏమంటది అంటే ఇమ్ము నోడిచ్చింది తనూజ అని కొంచెం బాధ ఉంటుంది. అది కాకుండా ఇమ్ము ఓడిపోయాడని వాళ్ళిద్దరు వేసుకున్నది గేమ్ ఫస్ట్ నుంచి, వాళ్ళిద్దరు ఫస్ట్ గేమ్ ఆడినిచ్చి అప్పటి నుంచి ఏంటి మనిద్దరం లాస్ట్ లో ఉండాలని. ఆ స్ట్రెస్ లో తను కొంచెం లోన్లీగా ఉన్నాడు, ఏడ్చాడు, ఓడిపోయావని ఏడ్చాడు. అప్పుడు తనూజ వచ్చి కొంచెం ఏడుస్తున్నావా అది ఇదని చెప్తే, చేయి బాగాలేకపోయినా ఎట్లా ఆడావా అంటే తన బాధ ఏంటి, తను చేయి వాచినా కూడా అంత బాగా ఆడిందంటే తినేంటి, నేను ఒకటి ఒప్పుకున్నాక ఒకరికి సహాయం చేస్తాను ఒప్పుకున్నాక నా స్ట్రెంత్ ఎంత ఉందో ఫుల్ స్ట్రెంత్ పెట్టాలి కదా అని తిను అనుకుంటది. తర్వాత ఎలాగైతే లాస్ట్ లో అప్పుడు ఏడుస్తున్నప్పుడు కళ్యాణ్కి ఇమ్ము ఏం చెప్తాడంటే, నేను గెలిస్తే ఒకటి నువ్వు గెలిస్తే ఒకట, నువ్వు
టికెట్ టు ఫైనాలే కొట్టి నా చేతిలో పెట్టు, అదే నేను గెలిచినట్టు నాకు ఆనందం అని ఆ మాట తీసుకుంటాడు అక్కడ ఏడ్చేటప్పుడు. సాధిస్తావు, నువ్వు సాధించు, అది కొట్టి నాకు నా చేతిలో పెట్టు అని అంటాడు. తర్వాత మీకు అందరికి తెలిసిందే, టాస్క్ విన్ అవుతాడు, గెలుస్తాడు, తర్వాత ఫైనలిస్ట్ అవుతాడు. అక్కడ ఫైనలిస్ట్ గా మనందరికి వచ్చిన డౌట్ ఏంటి, తనూజాని వెనక పెట్టేశాడు, ఇమ్ముని దగ్గరికి రానిచ్చాడు అని. ఇమ్ముని ఎందుకు దగ్గర రానిచ్చాడంటే అస్సలే తన చేతిలో ఓడిపోయాడు, తన వల్ల, అంటే తనని ఎంచుకున్నా కూడా తనని గెలిపించలేకపోయానే అని ఒక బాధలో ఉన్నాడు కళ్యాణ్. గెలిచినా కూడా తనకి మనసులో ఆ బాధ ఉంది. ఆ బాధని తనకి ఇమ్ముకి లేకుండా చేయాలంటే ఇమ్ము ఆల్రెడీ అడిగాడు నా చేతిలో పెట్టమని. అందుకని తనూజకి అది కాక బ్లాస్టింగ్ అప్పటికి రమ్మంటాడు వాళ్ళ నాన్న. తనూజ రా అంటే బ్లాస్టింగ్ అని చెప్తది. అంటే అక్కడ ఈ పేలేవి ఉంటాయి కదా, బ్లాస్టింగ్ ఉంది కదా, అది అని చెప్తది. అక్కడ మనకి ఏంటంటే ఆ పాటలో, ఆ సౌండ్‌లో తనూజని పిలిచేది కానీ, తనూజ దగ్గర అంటే ఎక్కువ ఇమ్ము మీద ఇంపార్టెంట్ ఇచ్చానని చెప్తాను, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే తను ముందు మాట తీసుకున్నాడు, తన వల్ల గేమ్ ఓడిపోయాడు. ఆ ఫీలింగ్ ఉంది. తర్వాత మన తనూజనే కదా, తర్వాత చూసుకోవచ్చు అని ఒక ఫీల్‌లో ఉండుంటాడు. నెక్స్ట్ చూద్దాం. ఒక రోజు గడవకుండానే మనం నెక్స్ట్ ఎపిసోడ్ చూడకుండానే ఇగ్నోర్ చేసేస్తున్నాడు అని ఒక బ్యాడ్‌గా, ఇప్పుడు తను గెలిచిన ఒక ఇదైనా ఉంచాలి కదా, ఒక కామన్ మ్యాన్. అతను అలాంటి మనిషా అంటే కాదని చెప్తాను నేను. అది నేను కళ్యాణ్ పడాలని చూసి చెప్పట్లేదు. వాళ్ళ నాన్నగారు స్టేజ్ మీదకొచ్చి మాట్లాడారు చూడండి. నువ్వు కప్పు గెలవకపోయినా పర్లేదు, డబ్బులు తేకపోయినా పర్లేదు, 10 మంది మెచ్చుకునేలాగా నీతిగా, నిజాయితీగా ఉండాలి అని చెప్పాడు చూడండి. వాళ్ళ నాన్నగారికి ఉన్న సంస్కారంలో 50% అయినా కళ్యాణ్‌కి వస్తుంది కదా. ఆ విధంగా కళ్యాణ్ అవసరానికి వాడుకొని వదిలేసేవాడు కాదు అని నా అభిప్రాయం. అందుకని అది కాక తనూజకి బ్లాస్టింగ్ అంటే భయం. అది చెయ్యి నొప్పితో కొంచెం బాధపడుతుంది. తను ఇవ్వలేదు అని అనుకోకూడదు. ఆ సమయంలో తనకి ఇమ్ముకి ఇంపార్టెంట్ ఇవ్వాలనిపించింది. అంటే తను ఓడిపోయి ఉన్నాడు కాబట్టి ఇంపార్టెంట్ ఇవ్వాలనిపించింది కాబట్టి ఇచ్చాడేమో అనుకుందాం. అంతేకాని అది ఇగ్నోర్ చేస్తున్నట్టు, తనూజని మర్చిపోయినట్టు కాదని నేను అనుకుంటున్నాను. ఇదండి నేను చెప్పాలనుకుని, వీడియో చేయాలనుకుంది ఇది. మీరు మొత్తం వీడియో విన్నాక మీకేమనిపించిందో చెప్పండి. మనం ఈరోజు, రేపు ఈ 2 ఎపిసోడ్‌లు చూసాక, నెక్స్ట్ లైవ్ చూసాక తను అలానే ఇంకా ఫైనలిస్ట్‌కి వెళ్ళిపోయాం కదా, తనూజతో మనకేం పనుంటుంది అని అనుకుంటే తనకి వీడియోస్ చేయడం అనవసరం. అలాంటి నీతి నిజాయితీ లేని వాళ్ళతో వీడియోస్ చేయకూడదు. వాళ్ళ మీద హోప్స్ కూడా పెట్టుకోకూడదు. ఒక కామనర్‌గా, ఒక ఆర్మీ మ్యాన్‌గా, వాళ్ళ నాన్నని చూసినాక అంత నిజాయితీ పరుడికి అలా వాడుకొని వదిలేసే అతను ఉండడు అని, కళ్యాణ్ అలాంటి వాడు కాదు అని నేను అనుకుంటున్నాను. ఎన్ని నిందలు వేశారు, ఎన్ని నిందలు మోసాడు. అదేదో అంటారు కదా, కా పళ్ళున్న చెట్టుకే కాయలు దెబ్బలు అన్నట్టు తను ఒక కామనర్‌గా ఏదో ఒకటి సాధిచ్చాడు. 100 ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న అతను ఇప్పుడు 3,00,000 ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ అయ్యారంటే తను ఏ రేంజ్‌లో కామనర్, ఎంత కామనర్ అంటే 100 అంటే నాకిప్పుడు 90 మంది 90 మంది ఉన్నారు. అంటే నాలాగా మనలాగా ఒక మామూలు కామనర్ తను అంత బాగా సాధిచ్చాడంటే మనం తనకి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ తనని లాగకూడదని నా ఉద్దేశం. కిందకి లాగకూడదని ఏదో ఒకటి. ఇప్పుడు మనకి రేపో ఎల్లుండో తెలుస్తుంది కదా తన మనసులో ఏముంది, నిజంగా ఇగ్నోర్ చేస్తున్నాడా? అలా ఇగ్నోర్ చేస్తే మాత్రం తను బ్యాడ్ అని మనం అనుకుంటాం. మనమే కాదు, ఎవరైనా అనుకుంటారు మొత్తం. ఎందుకంటే ఇంతవరకు తనని 3, 4 వారం నుంచి ఈ వారం దాకా తనకి వెనక సపోర్ట్ నిలబడింది ఒక్క తనూజనే. తను గెలిస్తే తన కళ్ళలో ఆనందం చూసాం మనం. కళ్యాణ్ గెలిస్తే తనూజ కళ్ళలో ఆనందం చూసాం. ఇప్పుడేంటంటే పరిస్థితి, ఆల్రెడీ కళ్యాణ్‌కి పడిపోయిందని చెప్పొచ్చు. అంటే లవ్ చేస్తుంది, తన ప్రేమకి తనకి అట్రాక్ట్ అయ్యింది అని చెప్పొచ్చు. అందుకని ఎక్కువ తనతో మాట్లాడాలని, తన దగ్గర కూర్చోవాలని, తన దగ్గరే కూర్చోవాలని అనిపిస్తుందని తనకనిపిస్తుంది మన వీడియో చూసాక. అలా ఉన్నప్పుడు తనుజ కూడా ఒక అమ్మలాగా దగ్గరుండి చూసుకుంటున్నాడు. అలాంటప్పుడు తను అంత ఈజీగా తనని మోసం చేస్తాడని నేనైతే అనుకోను. ఒకవేళ మోసం చేస్తే అలాంటి వాడిని ఎవరు పైకి తీసుకురాలేరు. మేబీ ఇప్పుడు పైకి రావచ్చేమో కానీ ఫ్యూచర్‌లో అయితే ఒకరిని మోసం చేసి పైకొచ్చిన తర్వాత అది ఎలాగైనా పోతుంది. ఆ పేరు అది అని అన్నమాట. అది నాకు తెలిసిందది. అది చెప్పాలనుకుని ఈ వీడియో చేయాలనుకున్నాను. వీడియో నచ్చితే, మీకు వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ సబ్స్క్రైబ్ అనేది ఇంకా రాదు నాకు. ఇది చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఎవరిని తొందరపడి అపార్థం చేసుకోవద్దు. ప్లీజ్.